హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, బాబాగారి దయ వలన ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కారం చేసుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా మనకు ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ, నీ ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది తల్లి. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడు తల్లి. నిజం తెలిస్తే నువ్వు వణికిపోతావు. ఎందుకంటే ఈ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోబోతున్నావు. నువ్వు అసలు కల్లో కూడా ఊహించినటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు నువ్వు తెలుసుకోబోతున్నావు. నీ సాయి నీకు తెలుపబోతున్నాడు. ఈ విషయాల్ని కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే నీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి నీకు అంతా శుభమే జరుగుతుంది. లేదంటే చాలా రకాలుగా నష్టపోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నీ ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుండో నీ మీద, అలాగే నీ ఇంటి మీద కూడా ఉంది. కానీ నువ్వు మాత్రం ఆ దేవతను గుర్తించటం లేదు. ఆ దేవత నీ చుట్టూ తిరుగుతుంది, నీ వెంట తిరుగుతుంది, నీ ఇంట్లో తిరుగుతుంది. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి అంతా వస్తుంది, నీతో ఏదో చెప్పాలని, ఏదో అందివ్వాలని. కానీ నువ్వు మాత్రం నిర్లక్ష్యంతో, నువ్వు ఖాళీ సమయం ఉండకపోవడంతో ఆవిడను గుర్తించలేకపోతున్నావు. దానివల్ల నువ్వు చాలా చాలా నష్టపోతున్నావు. అలాగే ఈ మార్చ్ 10వ తారీఖు లోపు నువ్వు అతి పెద్ద 5 గుడ్ న్యూస్లు వినబోతున్నావు బిడ్డ. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ఊహించినటువంటి మార్పు అనేది ఈ మార్చి 10వ తారీఖు లోపు జరుగుతుంది. జాగ్రత్తగా ఆ దేవత ఎవరు అనేది విను. ఆ దేవత నీతో ఏం చెప్పాలి అనుకుంటున్నది కూడా నువ్వు విను. లేకపోతే చాలా నష్టపోతావు బిడ్డ అంటూ బాబాగారు అయితే ఇలా అంటున్నారండి. బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు, ఎందుకు హెచ్చరిస్తున్నారు, అసలు ఇంతకీ ఆ దేవత ఎవరు? ఖచ్చితంగా బాబాగారు మనకి ఏదో తెలియజెప్పాలని అనుకుంటున్నారు. నిజంగా బాబా భక్తులు అయితే కనుక మీరు తప్పకుండా లాస్ట్ దాకా, చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియోస్కి ఒక లైక్ ఇవ్వండి. అలాగే పూర్తిగా చూసినట్లయితే నచ్చినట్లయితే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్టు అందివ్వండి. ఇక బిడ్డ, ఇప్పుడు నువ్వు చేస్తున్న పని పక్కన పెట్టేసి వచ్చి నీ బాబా చెప్పేది విను. నీ బాబా అందించే సందేశాన్ని అందుకో. కాదనుకున్నావో అంటే నిజంగా కష్టాల పాలవుతావు తల్లి. నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే ఈ దేవత ఎంత కాలంగానో నీ కోసం పరితపిస్తుంది. నీకు ఏదో చెప్పాలని ఆరాటపడుతుంది. నీ చుట్టూ తిరుగుతుంది, వెంట తిరుగుతుంది. అయినా నువ్వు పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా సరే ఆమె ఎవరో తెలుసుకో. ఆమె నీతో ఏం చెప్పాలి అనుకుంటుందో అర్థం చేసుకో. ఎందుకంటే ఏ దేవత అయినా, ఏ దేవుడైనా, నీ సాయి అయినా, భగవంతుడైనా ఎప్పుడు కూడా నీ మేలు కోరి ఏదో చెప్పాలని చూస్తారు. లేదంటే నువ్వు ఏదైనా ప్రమాదంలో ఉంటే హెచ్చరించాలని నీ వెంట తిరుగుతారు. అది నువ్వు అర్థం చేసుకోలేక ఆ దేవతను గుర్తించలేకపోతున్నావు. ఇప్పటికైనా సరే గుర్తించు అంటూ బాబాగారు అయితే అంటున్నారండి. అప్పుడే నీకు అంతా కూడా అర్థమవుతుంది. పూర్తిగా చూస్తేనే నీ బాబా ఏం చెప్తున్నాడో అనేది నీకు అర్థమవుతున్నది. ఒక్క 10 నిమిషాలు నీ పని అంత పక్కన పెట్టేసి చూడు. అప్పుడు అసలు ఆ దేవత ఎవరు, ఆమె నుంచి నీ నుంచి ఏం కోరుకుంటుంది, నీకు ఏం ఇవ్వాలని అనుకుంటుంది అనే విషయం నీకు పూర్తిగా తెలుస్తుంది తల్లి. అలాగే నీ మనస్తత్వం ఎలా అంటే స్థిరత్వంగా అస్సలు ఉండదు. ఆనందంగా ఉండాలని అనుకుంటావు కానీ ఉండలేవు. ఎక్కువగా సమస్యలు అనేటివి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండాలి అనుకుంటావు కానీ చాలా వరకు కూడా అలాగే ఉంటావు. కానీ ఒక్కొక్కసారి నీకు ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసిక ప్రశాంతత కోల్పోతున్నావు. అలాగే మంచి రూపాన్ని కూడా కలిగి ఉంటావు. అందంగా ఉండడమే కాదు బిడ్డ, నీ మనస్తత్వం కూడా చాలా అందంగా చక్కగా ఉంటుంది. ఇతరులను నిన్ను చూడగానే వారి కష్టాలను నీతో పంచుకోవాలి అనిపిస్తుంది వాళ్ళకి. అంటే ఎవరైనా నిన్ను చూడగానే వాళ్ళ మనసులో బాధ నీతో చెప్పుకుంటే తీరిపోతుంది అన్న ఫీలింగ్, అన్న భావన వాళ్ళలో వస్తుంది. అంటే అంత మంచిగా ఉంటావు ఎదుటి వారితో. వాళ్ళతో నీకు చెప్పుకోవాలని చెప్పి అనిపించి అంత మంచి మనసుతో నువ్వు ఉంటావు. నువ్వు మంచి స్నేహతత్వం కలిగి ఉన్నావు. అలాగే
ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తావు. అంతేకాదు నీ శక్తి సామర్థ్యాలు గురించి మీకు బాగా తెలుసు. నువ్వు చేయాలి అనుకుంటున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయంతో కలిగి ఉంటావు. కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడవు. అంతేకాదు తల్లి, చాలా క్రమశిక్షణతో కూడా కలిగి ఉంటావు. అలాగే నువ్వు ప్రతి పని కూడా పూర్తి చేస్తావు. ఏది సగంలో ఆపవు. మొదలు పెట్టావు అంటే పూర్తి చేసి కానీ దాన్ని ఆపవు. ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే మాత్రం అందులో నువ్వే ముందుంటావు. మీరు నాకు నచ్చిన గుణం ఏంటో తెలుసా బిడ్డ? నీ దయా గుణము, క్షమా గుణము, దాన గుణము. అలాగే ఎవరినైనా సరే నేను నమ్మిన వారికి ఎప్పటికీ కూడా మోసం చేయవు. అలా మోసం చేసేటువంటి మనస్తత్వం కూడా మీది కాదు. మీకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా వెంటనే క్షమించేస్తావు. సర్లే, తెలియక చేస్తారులే, నా స్నేహితుడే కదా, నా బంధువే కదా, నా వారే కదా అంటూ వారిని క్షమించేసేస్తావు. నీ మంచి మనసు అంటే నాకు చాలా చాలా ఇష్టం తల్లి. అలాగే ఒక నిర్ణయం తీసుకున్నాక ఒక అభిప్రాయానికి వచ్చిన ఆ అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవ్వరికి కూడా సాధ్యం కాదు తల్లి. అందులో మొండిదానివి, మహా మొండిదానివి. కానీ చాలా మృదువుగా ఉంటావు. కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీదనే ఖచ్చితంగా నిలబడి తీరుతావు. మనుషులు కాదు కదా, సాక్షాత్తు భగవంతుడి దిగి వచ్చినా కూడా ఆ మాట ఆ నిర్ణయం అనేది మార్చుకోవు. అంత మొండిదానివి. ఇంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటావు బిడ్డ. అలాగే నీకు పని చేయడానికి బాగా కష్టపడే మనస్తత్వం నీది కాబట్టి ఎక్కువగా ఇతరులతో కూడా కలిసి పనిని పూర్తి చేస్తావు. వారికి కూడా పనిలో సహాయం చేస్తావు. ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోవు. సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనకడుగు అనేది వేయవు. రాత్రి పగలు నిద్రపోయకపోయినా, అన్నం తిరగపోయినా కూడా ఆ పనిని పూర్తి చేయాలి అనుకుంటావు. అంతేకాదు బిడ్డ, నీకు సహనం కూడా చాలా ఎక్కువ. ఈ ఒక్క గుణం వలన నువ్వు ఎంత ప్రత్యేకంగా ఉంటావు అంటే అందరిలో కూడా చాలా ప్రత్యేకత కలిగి ఉంటావు. నీవు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే వాటిని వదిలేసి ఆరిపోయేటువంటి రకం కాదు. ఎదురుగా నిలబడి నువ్వా నేనా అనేది తెలుసుకునేటువంటి రకానిది. ఈలో ఆ పట్టుదల అంటే ఈ సాయికి ఎంతో ఇష్టం తల్లి. అది కొంతమందిలో మాత్రమే ఉంటుంది అలాంటి పట్టుదల. కాబట్టి నువ్వు నీ స్నేహితులకైనా, తెలిసిన వాళ్ళకైనా, బంధువులకైనా, కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వాళ్ళు కష్టంలో ఉంటే వాళ్ళకి నువ్వు ధైర్యం చెప్పి వరకు వెన్నుపూసలాగా నిలబడతావు. నీకు ఎవరైనా ఎప్పుడైనా సరే ఒక చిన్న మాట సహాయం చేస్తే కూడా వారిని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటావు. అది ఎంత చిన్న సహాయమైనా సరే, ఎవరైనా సరే చిన్న సహాయం చేస్తే ఇక వాళ్ళని జీవితాంతం మర్చిపోలేము. ఆ రోజు నాకు వాళ్ళు ఇలా సహాయం చేశారని పదే పదే తలుచుకుంటావు, గుర్తుపెట్టుకుంటావు. వారికి మంచి చేయాలని కూడా చూస్తావు. అలాగే ఎవరైనా నిన్ను మోసం చేస్తున్నారు అని అనుమానంగా లెక్క వస్తే ఇక వాళ్ళకి అంతకంత శిక్ష వేసి నరకం చూపిస్తావు. స్నేహంగా ఉండేవారిని, నిన్ను గౌరవించే వారి పట్ల ఎంతో వినయ విధేయతలతో, ప్రేమాభిమానాలతో ఉంటావు. అదే ఏదైనా వాళ్ళు తేడా చేస్తే తాట తీసేదాకా నిద్రపోవు. అంటే నీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా, మంచి చేస్తే రెట్టింపు మంచిని ఇస్తావు. లేదంటే చెడు చేస్తే చెడు అన్నమాట. మంచికి మంచి, చెడు అన్నమాట. ఇలాంటి మనస్తత్వం నీది బిడ్డ. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, ఏవైతే కలలు కన్నావో అవన్నీ కూడా త్వరలోనే నీకు నిజమవుతాయి. ఎందుకంటే నీకు ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది నీ మీద నిండుగా ఉంటుంది. ఈ దేవత అనుగ్రహం వలనే నీ జీవితంలో నీకు రావాల్సినవి, కావాల్సినవి అన్నీ కూడా దక్కుతాయి. అలాగే కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెంలో గోటితో పోయేది గొడ్డలి దాకా రాకుండా తప్పిపోయాయి అని చెప్పుకోవచ్చు. అది కూడా ఈ దేవత కారణంగానే. ఈ దేవత యొక్క అనుగ్రహంతో నీకు ఈ దయ అనేది కలిగింది బిడ్డ. కొన్ని పనులలో ఎలా ఉంటాయి అంటే అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకి గురి చేసేటువంటి ఉండే విధానంగా ఉంటాయి. అంటే కొంచెం ఏమరపాటుతో కనురెప్ప వేసేటువంటి సమయంలో కూడా తప్పించుకుంటున్నారు ప్రమాదాల నుంచి.
ఇలా ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవడం వలన మీరు ఎంతో సురక్షితంగా ఉంటున్నారు దేవత అనుగ్రహం వలనే. ఎందుకంటే ఎక్కువగా ప్రమాదం జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతోటి బయటపడుతున్నావు తల్లి. ఇట్లా ప్రతిది కూడా చాలా వరకు అన్నింటిలోనూ నువ్వు బయటపడుతున్నావు. దీనికి కారణం ఆ దేవతే నిన్ను ప్రతి క్షణం కూడా బయటపడవేస్తుంది. ఆ దేవత యొక్క అనుగ్రహం నీ పైన ఉంది. ఆ దేవతను నువ్వు ఎలా గుర్తించాలి, అసలు ఆ దేవత ఎవరు అని నీకు సందేహం వస్తుంది కదా బిడ్డ. ఆ దేవత మరి ఎవరో కాదమ్మా, నీ యొక్క కులదైవం, నీ ఇంటి దైవం వలనే నీకు జీవితంలో నీకు ఇన్ని మార్పులు అనేటివి కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ చాలామందికి కూడా ఏమాత్రం మీ ఇంటి కులదైవం ఎవరు ఏంటి అని అస్సలు తెలియదు. అసలు ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా చక్కగా తెలుసు తల్లి. అంటే ఊళ్ళో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగండి. ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకోండి. అంటే ఇలా ఎవరికైనా సరే కులదైవానికి కులదేవతకి సంబంధించినటువంటి ఒక దేవత ఉంటుంది. ఆ దేవతను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు తల్లి. కులదేవత వేరే, ఇష్టదైవం వేరే. కులదేవతను మర్చిపోకూడదు, కష్టాలు తప్పవు. ఆ దేవత గురించి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఈరోజు అది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సిటీలో ఉండడము, చాలా బిజీగా ఉండడం వలన ఇవన్నీ కూడా పట్టించుకోవడం లేదు. కానీ ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటావో అది కూడా ఇంకా బాగా కలిసి వస్తుంది తల్లి. కులదైవం అనుగ్రహం ఉంటే జరగదంటూ ఏది ఉండదు. ఇంటి పెద్దగా నిన్ను ఎప్పుడు రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ దేవతను నువ్వు ఎవరు అని తెలుసుకొని ఆరాధించడం వలన నీ జీవితంలో నువ్వు ఊహించని దానికంటే కూడా ఎక్కువగా సహాయికి వెళ్ళే అటువంటి అవకాశం అయితే ఉంటుంది బిడ్డ. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థికంగా కాకుండా ఇంకా చాలా ఎక్కువగా నష్టపోతున్నారు అని చెప్పుకోవచ్చు. కానీ బిడ్డ, ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏంటంటే తెలిసి తెలియక కొన్ని దోషాలు అనేటివి వెంటపడుతున్నాయమ్మా. కాబట్టి నువ్వు ఆ నష్టం నుంచి, ఆ కష్టాల నుంచి కోలుకోలేకపోతున్నావు. అది నువ్వు గమనించాలి. దేనికి కారణం ఏంటో తెలుసా? నీ కులదైవాన్ని నువ్వు మర్చిపోవడమే. కులదైవాన్ని కానీ నువ్వు కనుక మర్చిపోతే నీకు రకరకాలైనటువంటి నష్టాలు జరిగేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది తల్లి. నీకు ఆ కారణంగానే అనేక తెలియని చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నావు, ఎదుర్కొంటున్నావు. ఈ కష్టాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు వస్తున్నాయని నీకు అర్థం కావటం లేదు. కానీ నువ్వు నీ కులదైవాన్ని మర్చిపోవడమే దీనికి కారణం. ఎందుకంటే దీనికి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందని చెప్పి ఆలోచనలో పడిపోతుంటావు కదా. అలాగే నీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకో. నీ కులదైవం ఎవరని, ఆ కులదైవాన్ని కుదిరితే నీకు ఒక విగ్రహ రూపంలోనే, ఒక పటం రూపంలోనే తెచ్చి ఇంట్లో పెట్టి పూజించు. ఆమెకు సంబంధించిన గుడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకో. కొబ్బరికాయ కొట్టడం, లేదా పూజ చేసుకోవడం, లేదా ఆమెను మనసులో తలుచుకున్నా కూడా చాలు తల్లి. అమ్మ, నన్ను కాపాడు, నేను మర్చిపోలేదు, నువ్వు నా కులదైవానివి, నా ఇంటి పెద్దవి, నువ్వు కాకపోతే నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఎవరు రక్షించుకుంటారు, కాపాడుకుంటారు అని ఆమెను తలుస్తూ ఉండు. అప్పుడు ఆమె అనుకుంటూ ఉంటుంది, నా బిడ్డలు నన్ను మర్చిపోలేదు అని. ఒక ఇంటి పెద్దగా మీకు ఏమి కష్టం వచ్చినా సరే ఆమె ప్రతి ఒక్కదాని నుంచి బయటపడవేస్తుంది. అంతేకాదు, మీకు అన్నింట బాగా కలిసి వచ్చేటటువంటి విధానంగా అవకాశం అనేది అనిపిస్తుంది. కులదేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి. ఇలా చేయడం వలన మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరిగిపోతుంది బిడ్డ. అలాగే నువ్వు ఇక్కడ చేయవలసిన ఇంకొక పని ఏమిటంటే తెలుసా? నీ కులదైవాన్ని గమనించి, గుర్తించి పూర్తిగా తెలుసుకోవాలి. ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదేవత గుడికి వెళ్ళడం కానీ, లేకపోతే మీ ఇంట్లో ఆ దేవత చిత్రపటాన్ని తెచ్చిపెట్టుకోవడం కానీ చేయాలి. మీరు ఎక్కడైనా ఉండండి, పల్లెటూరైనా కావచ్చు, పట్టణమైనా కావచ్చు, ఎక్కడ ఉన్నా సరే ఏమీ కాదు. మీకు నీ కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. ఆమెను నువ్వు ఆరాధించి స్మరించావంటే ఆమె అనుగ్రహాలు, ఆశీర్వాదాలు నీ పైన పుష్కలంగా ఉంటాయి. ఇంకా కొంతమంది అయితే
ఇవన్నీ చేసే తీరిక మాకేడ ఉంది, మా పనుల్లో మేము సతమతమైపోతున్నాము, మాకు ఖాళీ సమయమే దొరకటం లేదు అని చెప్పి ఇక ఏముందిలే ఇవన్నీ పాత రోజులు ఇవన్నీ లేవు అంటూ కొట్టి పడేస్తూ ఇంకొంతమంది ఇప్పటికీ కూడా ఇలానే చేస్తున్నారు బిడ్డ. అలా గనక చేస్తూ పోతే కష్టాలు తప్పవు. ఆమెను స్మరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇలా తేలిగ్గా తీసుకుంటారు. ఎందుకంటే జన్మ జన్మల దోషాలు, కర్మలు దోషాలు, పితృదోషాలు అన్ని రకరకాలైన నీ తప్పును ఏమీ లేకపోయినా సరే నిన్ను వెంటాడుతూనే ఉంటాయి బిడ్డ. అందుకు సర్పదోషాలు ఉన్నాయి, పితృదోషాలు ఉన్నాయి. చాలా వరకు కూడా వాటన్నిటినీ కూడా నువ్వు నీ కులదేవత ఆశీర్వాదం ఉంటే నీకు ఆమె అన్నిటినీ కూడా దూరం చేస్తుంది. అందుకే నీకు నీ కులదేవత యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కావాలి బిడ్డ. కాబట్టి ముందు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ముందు నీ కులదేవత ఎవరు అని నీ పెద్దవాళ్ళను అడిగి తెలుసుకో. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకు. ఆలస్యం చేస్తే ఆ కులదేవత యొక్క ఆగ్రహానికి గురవుతావు. ఎందుకంటే ఇప్పటికే నీ చుట్టూ చాలా రోజులుగా తిరుగుతుంది. ఆ కులదేవత పేరు తెలుసుకొని మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, లేదా మీ ఊరు పెద్దలు అడగడం, లేదా మీకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకొని నీ కులదేవత గుడికి వెళ్ళి పూజ చేయాలి. వెంటనే నీ పెద్దవాళ్ళని లేదా నీ ఊరు వాళ్ళని ఎవరినో ఒకరిని తెలుసుకొని నీ కులదేవత ఎవరు అని తెలుసుకొని ఆ దేవత గుడికి వెళ్ళి పూజ చెయ్యి. లేకపోతే చాలా బాధలు పడతావు బిడ్డ. ఆమె అనుగ్రహం ఉంటే నీ జీవితం ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. నువ్వు కోరినవన్నీ కూడా నీకు ఆమె అందిస్తుంది. ఎప్పుడు నీకు తోడు నీడగా ఉంటుంది. నీ కుటుంబానికి ఏ కష్టము రానివ్వకుండా కాపాడుకుంటుంది. ప్రతి ఒక్క విషయంలోనూ, అంటే ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, మానసిక పరంగాను ఎప్పుడు కూడా చూసినా కూడా రక్షణ కవచంలాగా మీకు ఉండి మీకు కాపాడుతుంది. ఆమె సమస్యలు రాకుండా కాపాడుతూ ఉంటుంది. అలాగే మీ ఎప్పుడు కూడా పక్క వాళ్ళను ఎప్పుడు నవ్విస్తూ ఉంటావు తల్లి. ఎందుకంటే వెంటనే ఆ పని నువ్వు మానేయాలి. ఎప్పుడు కూడా పక్కనే ఉండి అది ఇది అని చెప్తూ ఉంటావు. అంటే పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటావు. దాని వలన మీకు ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది బిడ్డ. కాబట్టి నువ్వు మనసాక్షిని నమ్ముకో. ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు, కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా ఎక్కువగా అతిగా నమ్మవద్దు. నీ ప్రతి కష్టాన్ని కూడా నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. నీ తెలివితేటలను నువ్వు నమ్ముకో. నీ ఇంట్లో తల్లిదండ్రులను లేదా నీ భార్యని లేదా నీ భర్తని, పిల్లల్ని, ఇలా వీళ్ళని నమ్ము. వీళ్ళతో ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారితో మాట్లాడు, పరిష్కరించుకో. వారితో మాట్లాడితే తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కులదైవం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి. అలా జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇలా పదే పదే నన్ను ఈ సమస్యలు వెంటాడుతున్నాయి అని. ఒకటి పోయేసరికి ఇంకొకటి, అది కూడా పోయేసరికి నీకు ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అసలు ఏంటి మాకు ఈ కర్మ? ఏ జన్మలో ఏం పాపం చేశాము? ఒకటి కూడా సరిగ్గా ఉండటం లేదు. సంతోషంగా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా సంతోషంగానే ఉంటున్నారు. మరి నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది బాబా? అలాగే నాకు ఎన్ని సమస్యలు అనేటివి వదిలిపెట్టడం లేదు. ఏం పాపం చేశాం బాబా అని చెప్పి చాలామంది కూడా, అందులోనూ నువ్వు కూడా ఉన్నావు. రకరకాలుగా ఇబ్బంది పడుతూ అడుగుతూనే ఉంటావు. అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, అప్పుల బాధలు అవ్వచ్చు, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇలా రకరకాలైన సమస్యలను అన్నిటివి మానసికంగా కూడా ఇబ్బంది పెట్టి నిన్ను సర్వనాశనం చేసేస్తూ ఉంటాయి బిడ్డ. ఇవన్నీ ఏంటి బిడ్డ? నీ యొక్క గ్రహదోషాల వలన లేదా నీ పూర్వజన్మ కర్మఫలాల వలన నీకు ఈ సమస్య అనేది వస్తూ ఉంటాయి, వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివి పోగొట్టాయి అంటే ప్రతి ఒక్కరు కూడా మీ కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది మీకు చాలా ముఖ్యం. కాబట్టి ఎక్కడున్నా సరే ముందు మీరు ఈ పనిని చేయాలి తల్లి. దీనివల్ల వచ్చేటువంటి సమస్యలు పూర్తిగా 100కి 100% కూడా పోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ దేవత మీకు సహాయం చేయాలని చెప్పేసి మీ పక్కనే కూర్చుంటుంది. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెలుస్తుంది. ఆ దేవతను మీరు పట్టించుకోవడం లేదు బిడ్డ. నువ్వు ఆ దేవతను పూజించకపోవడం వల్ల ఆ దేవత నీకు సహాయం చేయాలనుకున్నా పూర్తిగా నీకు సహాయం అనేది చేయలేకపోతుంది.
కాబట్టి ఖచ్చితంగా నువ్వు ముందు నీ యొక్క కులదేవతను స్మరించుకో తల్లి. ఎందుకంటే నువ్వు చాలా కష్టపడేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తివి. అలాగే చాలా విలువైనటువంటి దానివి. ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా గొప్పగా బ్రతకాలి, అందరిలోకెల్లా నేనే గొప్పగా ఉండాలి అనేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నదానివి. దానికి తగినటువంటి కష్టం కూడా నువ్వు పడతావు. నువ్వు చాలా తెలివితేటలు సామర్థ్యం కలిగిన దానివి. అంటే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు, ఇలా ఎవరైనా సరే చాలా తెలివిగా ఉంటావు. ఇంకా ఈ దేవత అనుగ్రహం గనక ఉంటే ఇంకా నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు బిడ్డ. ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటావు, కానీ ఏదో ఒక అడ్డంకుల వలన చేయలేకపోతున్నావు. ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోవాలని, నీకు ఆ దేవత యొక్క ఆశీర్వాదం దొరకాలని నేను కూడా కోరుకుంటున్నాను బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలన్నా, నువ్వు కోరుకున్నది జరగాలన్నా, నీ జీవితం ఎంతో గొప్పగా ఉండాలి అన్నా నీ కన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలి, నీ కులదైవం ఆశీర్వాదం ఉండాలి, నీ ఇష్టదైవం ఆశీర్వాదం ఉండాలి. వీరిని ఎప్పుడు కూడా మర్చిపోకు తల్లి. ఎందుకంటే ఏదో ఒక విధానంగా, ఏదో ఒక రూపంలో మీరందరూ కూడా ఈ మేలును కోరేవారే, ఈ మంచిని కోరేవాళ్ళే. నువ్వు వాళ్ళని మర్చిపోతే అసలు నా బిడ్డలు నన్ను మర్చిపోయారు కదా, కనీసం తలవలేదు, పిలవలేదు అని బాధ ఉంటుంది. దానివల్ల పూర్తి స్థాయిలో నీకు సహకారం అందించలేకపోతాను. కాబట్టి ఎప్పుడు కూడా కన్న తల్లిదండ్రులను, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు బిడ్డ. అలాగే చెప్పాను కదా, 5 గుడ్ న్యూస్లు వింటావు అని. నీకు ఏదైతే డబ్బు రావాలి అని అనుకుంటావో అది నీకు అందుతుంది. ఇప్పుడు నీ మనసు ఏ విధంగా కలత చెందుతూ ఉంటుందో ఆ కలత పోయి మనసుకి ప్రశాంతత అనేది వస్తుంది. అలాగే నువ్వు నీ స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా ఒక కార్యాన్ని నువ్వు బయటకు వెళ్ళడము, లేదా ఏదైనా ఒక పెళ్ళి పేరంటానికి వెళ్ళడమో జరుగుతుంది. లేదంటే ఇష్టమైనది ఒకదాన్ని నువ్వు కొనుక్కుంటావు. అలాగే నీ భవిష్యత్తుకు సంబంధించిన అడుగులు వేయబోతున్నావు. ఇలా 5 శుభవార్తలు కూడా నీ కోసం ఈ మార్చి 10 లోపు ఉన్నాయి. ఈ మార్చి 10 లోపు నీ కులదైవత ఎవరో తెలుసుకొని ఆమెను తెలుసుకో. ఆమె గుడికి వెళ్ళిరా, ఆమెను స్మరించుకో. నీ జీవితంలో ఎప్పుడు ఏవైతే నడుస్తున్నాయో ఆ చెడు సమయాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఏవైతే అడ్డంకులు ఏర్పడుతున్నాయి, ఆటంకాలు ఏర్పడుతున్నాయి, అవన్నీ కూడా తొలగిపోయేలాగా చేస్తుంది. ఇంకా ఎలాగో నీ ఇష్టదైవమైన నీ సాయిని, నీ తండ్రిని, నేను నీకు తోడుగా ఉన్నాను కదా. నీ కులదైవం యొక్క అనుగ్రహం, నీ ఇష్టదైవమైన నీ సాయి ఆశీర్వాదం నీ మీద ఉంటే ఇంకా తిరిగే ముందు చెప్పు, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి బిడ్డ అంటూ బాబా గారు అయితే ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అయితే మనకు అద్భుతమైన సందేశం అందించారండి. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి నీకు కావాల్సినవన్నీ కూడా దక్కుతాయి అని బాబాగారు చెప్తున్నారండి. కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెంలో, అంటే గోటితో పోయేది గొడ్డలి దాకా రాకుండా తప్పిపోయాయి అని చెప్పుకోవచ్చు. అది కూడా ఈ దేవత కారణంగానే, ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే నీకు దయ అనేది కలిగింది బిడ్డ. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకి గురి చేసేటువంటిగా ఉంటాయి. ఆ సమయంలో అంటే కొంచెం ఏమరపాటుతో కనురెప్ప వేసేటువంటి సమయంలో కూడా తప్పించుకుంటున్నారు ప్రమాదాన్ని నుంచి. ఇలా ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవడం వలన మీరు ఎంతో సురక్షితంగా ఉంటున్నారు దేవత అనుగ్రహం వలన. ఎందుకంటే ఎక్కువగా ప్రమాదం జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నావు తల్లి. ఇక ఇట్లా ప్రతిదీ కూడా చాలా వరకు కూడా అన్నింటిలోనూ నువ్వు బయటపడుతున్నావు. దీనికి కారణం ఆ దేవతే నేను ప్రతి క్షణం కూడా బయటపడవేస్తుంది. ఆ దేవత యొక్క అనుగ్రహం నీ పైన ఉంది. ఆ దేవతను నువ్వు ఎలా గుర్తించాలి, అసలు ఆ దేవత ఎవరు అని నీకు సందేహం వస్తుంది కదా బిడ్డ. ఆ దేవత మరి ఎవరో కాదమ్మా, నీ యొక్క కులదైవం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూర్.